క్రికెట్ ప్రపంచంలో లార్డ్స్ మైదానానికి ఉన్న క్రేజ్ వేరు. అలాంటి పిచ్ పై ఇంగ్లాండ్ను వారి సొంత గడ్డపైనే ఓడించడం అంటే అప్పట్లో ఒక అసాధ్యమైన విషయం. 1983లో వరల్డ్ కప్ గెలిచినప్పటికీ టెస్ట్ ఫార్మాట్ లో లార్డ్స్ మైదానంలో భారత్ కు ఒక్కటంటే ఒక్క విజయం కూడా లేదు. జూన్ 5, 1986 టాస్ గెలిచిన ఇండియా ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు దించింది. ఇంగ్లాండ్ ఓపెనర్ గ్రహాం గూచ్ సెంచరీతో అదరగొడుతున్న టైంలో సీన్ లోకి వచ్చాడు ఒక యంగ్ ఇండియన్ పేసర్ చేతన్ శర్మ. తన స్వింగ్ బౌలింగ్ తో 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ను 294 పరుగులకే కట్టడి చేశాడు. ఇక భారత్ బ్యాటింగ్ కు దిగాక లార్డ్స్ పిచ్ పై పూనకం వచ్చినట్లు ఆడాడు దిలీప్ వెంగ్సర్కార్. మిగతా బ్యాటర్లు విఫలమైన వెంగ్సర్కార్ 126 పరుగులతో అద్భుతమైన సెంచరీ బాది నాట్అవుట్ గా నిలిచాడు. ఈ సెంచరీతో ఆయన ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. లార్డ్స్ మైదానంలో వరుసగా 3 టెస్టు మ్యాచ్ల్లో 3 సెంచరీలు కొట్టిన ఏకైక విదేశీ బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కపిల్ దేవ్ తన బౌలింగ్ తో 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను 180 రన్స్ కే కుప్పకూల్చాడు. ఇండియా ముందున్న టార్గెట్ కేవలం 134 పరుగులు. ఇండియా 110 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఒక్కసారిగా తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చాడు కెప్టెన్ కపిల్ దేవ్. టెన్షన్ లేకుండా కేవలం 10 బంతుల్లో 23 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు జల్లాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ స్పిన్నర్ ఫిల్ ఎడ్మండ్స్ బౌలింగ్ లో కపిల్ దేవ్ కొట్టిన ఆ విన్నింగ్ సిక్సర్ లార్డ్స్ క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ ఐకానిక్ షాట్ గా మిగిలిపోయింది. భారత్ 5 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. మరో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? కపిల్ దేవ్ కు కెప్టెన్ గా దక్కిన మొదటి టెస్ట్ విజయం ఈ లార్డ్స్ గెలిపే. ఈ హిస్టారికల్ మ్యాచ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.